అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. స్తోమత లేనివారు దానఫలం ఎలా పొందవచ్చు? ఈ ధర్మ సందేహాన్ని తీర్చిన రమణ మహర్షుల వారి వివరణ ఈ వీడియోలో విందాం. రమణ మహర్షిని దర్శించేందుకు వచ్చిన ఓ ధనికుడు తాను రాబోయే నెలలో ఫలానా రోజున అన్నదానం చేస్తానని మాటల సందర్భంలో చెప్పాడు. అందుకు రమణ మహర్షుల వారు, ఈ ప్రాంతంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు, నువ్వు చేయాలనుకున్న అన్నదానం ఏదో రేపే చేయొచ్చు కదా, అప్పటికి వాయిదా వేయడం ఎందుకు అని అడిగారు. ఆ రోజు దానం చేస్తే మంచిదని పండితులు చెప్పారు అన్నాడు. అతను అలా అన్నప్పుడు రమణ మహర్షుల వారు, దానం నీ స్వార్థం కోసం చేయకూడదు, అందులో గోప్యత కూడా ఉండాలి. ఇచ్చిన సంగతి దాత మర్చిపోవాలి, గ్రహీత గుర్తుంచుకోవాలి. చేసే దానం ఇతరులకు ఆదర్శంగా మార్గదర్శంగా ఉండాలి. మిగిలిపోయింది చెడిపోయింది ఇస్తే దానమే కాదు. తనకు 10 మందికి అన్నదానం చేయాలని కోరిక ఉంది, కానీ అంత స్తోమత లేదు అని ఒక నిరుపేద భక్తుడు స్వామివారి దగ్గర వాపోయాడు. స్వామివారు అతన్ని ఊరడిస్తూ, అంత స్తోమత లేనివారు పశుపక్షాదులు కుక్కలు లాంటి జీవరాశులకు ఆహారం అందించిన సమఫలితాన్ని ఇస్తుంది, మొక్కలకు నీళ్లు పోసి కూడా సంతృప్తి చెందవచ్చు అంటూ ఉపదేశించారు. కనుక ఉన్నంతలో ఉదారంగా దానం చేయాలి. విరాళం ఇవ్వగల శ్రీమంతులు చాలీ చాలని అల్పదానాలు చేసినా ఫలితం రాదు అంటూ వివరంగా చెప్పారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.